మీరు అర్థం చేసుకునేటువంటి రీతిలో ఆయన మాట్లాడగలరు. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు దట్ ఇంటిమసీ. దేవునితో ఆ సన్నిహితమైనటువంటి సంబంధంలోకి నువ్వు రావాలి. దానికోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. మనము డిక్లేర్ చేసుకుని 7 రోజులు ఉపవాసం ఉంటా, 40 రోజులు ఉపవాసం ఉంటా, మనంతా మనమే డిక్లేర్ చేసుకుని మనం ఒక సిస్టమ్ ని మనం క్రియేట్ చేసుకుని నన్ను ఆశీర్వదించు దేవా అంటూ ఆయనని దాంట్లోకి తీసుకురావడం కాదు. ఆయన స్టాండర్డ్స్ లోకి మనం వెళ్ళాలి. మోషేతో మాట్లాడడానికి దేవుడు మండుచున్న పొదలోకి దేవుడు దిగి వచ్చాడు. కానీ అక్కడికి మోషే ఎక్కి వెళ్ళినప్పుడే దేవుని స్వరాన్ని ఆయన వినగలిగాడు. దేవుడు తనంతా తగ్గించుకుని వచ్చాడు. కానీ మోషే కూడా అదే ఆసక్తి కలిగి ఉండి వెళ్ళినప్పుడే అక్కడ ఆ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. షిలోహులో ఏలి అనేటువంటి యాజకుడు ఉన్నాడు. ఆయన యాజకుడు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడు. కానీ దేవునితో ఆయనకు సరైనటువంటి సంబంధము సహవాసం లేకుండా పోయింది. రిచువల్ గా ఆయన ఏదో ఆచారబద్ధంగా తన పని ఆయన చేస్తున్నాడు. కానీ దేవుని స్వరం ఆయన వినటం లేదు, దేవుని మాటలను ఆయన ఏం చెప్పటం లేదు. కానీ అక్కడ సమూయేలు అనేటువంటి చిన్న బాలుని వాళ్ళ తల్లి తెచ్చి వదిలింది. ఎక్కడ వదిలింది? రైట్ ప్లేస్ లోనే. కానీ అక్కడ ఏమవుతుందంటే డిఫరెన్స్ ఏమొస్తుందంటే సెన్సిటివ్ హార్ట్. ఎప్పుడైతే సమూయేలు అనేటువంటి శబ్దం వస్తుందో ఆ శబ్దం సమూయేలుకే వినిపిస్తుంది, ఏలికి అది వినపటం లేదు. పదే పదే రిపీటెడ్ గా ఆ విధంగా కావడంతో వెళ్ళి ఆయన ఏమని అడుగుతున్నాడంటే, ఏలిని నన్ను పిలిచావా, నయల్నవాడ నన్ను పిలిచావా? నైట్ అయింది, పడుకున్నాడు ఇద్దరు, నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. కానీ మూడోసారికి అర్థమైంది ఏలికి, దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు అని. అప్పుడు చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పు అని చెప్తాడు. అంటే హీ నోస్ ద మెథడ్ బట్ హీఈస్ నాట్ ఫాలోయింగ్ దట్ మెథడ్. తెలుసు దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసు. మరి శామ్యూయల్తో మాట్లాడిన దేవుడు ఏలితో మాట్లాడా? ఏలితో కూడా మాట్లాడతాడు. ఏలితో కూడా మాట్లాడడానికి దేవునికి ఇష్టమే. కానీ ఏలి ఏమైందంటే ఆయన హృదయము కఠినంగా మారిపోయింది. దేవుని ప్రెజెన్స్ లోనే ఉన్నాడు, దేవుని పని చేస్తున్నాడు, దేవుని మాటలను చెప్పే స్థానంలో ఉన్నాడు. కానీ దేవుని పట్ల ఆయన హార్డ్ గా మారిపోయింది. ఆ రిలేషన్ అంతా కోల్డ్ గా ఉంది. అందుకని సెన్సిటివ్నెస్ లేనందుకు దేవుని నుంచి ఆయన వినలేకపోతున్నాడు. నీ ప్రార్థన జీవితము అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం లాగా యేసు నామంలో మారును గాక. ఆమేన్. అందుకని అబ్రహాం బ్లెస్ అయ్యాడు. అబ్రహాం బ్లెస్ చేసి నన్ను కూడా బ్లెస్ చేయాడు. నాకు ఒక 4 బైకులు, ఒక 5 కార్లు, 2 బంగ్లాలు. అంటే దాని వెనక అబ్రహాం యొక్క హార్ట్ వేరే ఉంది, నీ హార్ట్ వేరే ఉంది. నీ హార్ట్ అబ్రహాం హార్ట్ లాగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు దేవుడు నీకు కావాల్సింది నీకు ఇస్తాడు తప్పనిసరిగా. బయటికి కనిపించేదే మనకు అందరం చూస్తాము, అందరం గమనిస్తాం, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ దాని వెనక ఏముంటుందంటే హార్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. హల్లెలూయా. నీ హృదయ వైఖరిని బట్టే దేవుని యొక్క దీవెన నీ యొక్క జీవితంలో ఉంటుంది.